ముముక్షు వ్యవహార ప్రకరణం 23వ కథ. దృష్టాంతములు. ఓ రామచంద్ర, ఏదైనా ఒకానొక క్రొత్త విషయం గురించి ఒకరికి తెలియజేయాలనుకున్నామనుకో, అట్లు తెలియజేయుటకు వీలుగా రోజూ చూచే విషయాలను ఉపమానంగా తీసుకుంటూ ఉంటాము. అట్లు విషయమును గ్రహింపచేయుటకు ఉపకరించే ఉదాహరణనే దృష్టాంతము అని అంటున్నాం. రాత్రిపూట గదిలోని వస్తువులను దీపం లేకపోతే గ్రహించలేము కదా. దృష్టాంతముల సహాయం లేకపోతే శిష్యునకు ఒకానొక నూతనార్థం బోధించటం చాలా కష్టం, అసాధ్యమేమో కూడా. ఎందుకంటావా? గురువు తపోధ్యానాదులచే ఎంతో ప్రయత్నించి సత్యమును గ్రహించి ఉంటాడు. సత్యమును అత్యంత వివేక దృష్టితో చూస్తూ ఉంటాడు. కానీ శిష్యుడో మనస్సునందు అనేక జన్మలలో పేర్చుకొని ఉన్న దుర్వ్యసనములను, దురభిప్రాయములను పొరలు పొరలుగా కలిగి ఉంటాడు. కానీ సత్యమును గ్రహించుటకై ఆరాటపడుతూ ఉంటాడు. వాస్తవానికి సత్యము నిర్దిష్టమైనది, సుస్పష్టమైనది, ఒక్క వాక్యంలో చెప్పగలిగేదే. కానీ శిష్యుని వివేకము ఎంతటి సునిశితంగా అనేక మంది విషయంలో ఉండదు. మళ్ళీ చదువుతాను. కానీ శిష్యుని వివేకము అంతటి సునిశితంగా అనేక మంది విషయంలో ఉండదు. అందుకే బోధకులంతా దృష్టాంతాలు ఉపయోగించుచున్నారు. అయితే ఒక్క విషయం నీవు గమనించాలి. దృష్టాంతాలన్నిటికీ కారణం అనేది ఒకటి ఉంటుంది. కానీ జ్ఞేయము సర్వప్రయత్నముల ప్రయోజనకంగా తెలియబడే ఆత్మవస్తువు, సద్వస్తువు అయినట్టి పరబ్రహ్మము అన్నది సర్వదా కార్యకారణరహితమై ఉన్నది. కారణము లేదు కనుక నిత్యమైనది కూడా. ఈ విధంగా ఒక్క పరమాత్మయందు తప్ప తక్కిన ఉపమేయములందు కొంత కార్యకారణ భావములు ఉండనే ఉంటాయి. ఈ బ్రహ్మోపదేశ సందర్భంలో కూడా నేను కొన్ని దృష్టాంతాలు ఉపయోగించబోతున్నాను. అయితే నేను ఒక దృష్టాంతమును, ఏ బోధ యొక్క అంశమును దృష్టిలో పెట్టుకొని చెప్పుచున్నానో అది గ్రహిస్తూ ఉండాలి. అంతవరకే ఆ దృష్టాంతం గ్రహించాలి. అందుచేత నీవు నిర్మలమైన సూక్ష్మమైన బుద్ధితో నేను చెప్పేది విను. ఉదాహరణకు, త్రాటియందు పాము వలె బ్రహ్మమునందు జగత్తు కలదు అని మనం చెప్పుకున్నామనుకో. ఇందులో వివర్తాంశమును మాత్రమే గ్రహించాలి. అనగా చీకట్లో త్రాడు, సర్పము అనే పదార్థంగా తోచుచున్నట్లే బ్రహ్మమే సర్వదా ఉండి ఉన్నది. చూచేవారి భ్రమ వలన జగత్తు అనబడు దానిగా తోచుచున్నది అని గ్రహించాలి. అంతేగాని ఏ విధంగా బ్రహ్మము నిత్యము, అఖండము, నిరతిశయానందము అయిన స్వభావం కలిగి ఉన్నదో అట్లే ఈ జగత్తులోని పదార్థజాలం అట్టి స్వభావమే కలిగి ఉన్నది అనే నిశ్చయానికి రాకూడదు. బ్రహ్మమును బోధించటానికి మనం తీసుకునే ఉపమానాలన్నీ స్వప్న వస్తువులలాగా మిథ్య అయినట్టి జగత్తులోనివే కదా. అయితే ఏం, అట్టి ఉపమానములు మేము ఉపయోగించి శిష్యుని అజ్ఞానం తప్పకుండా పోగొట్టగలుగుతున్నాం. అందుచేత నిరాకారమగు బ్రహ్మము విషయంలో సాకారమగు దృష్టాంతాలు ఎందుకు పనికి వస్తాయి అని తలచి బోధకు తిరస్కరించకండి. ఫుట్నోట్: గణితంలో ఎక్స్ అని అంటాం. ఎక్స్ అనున్నది ఒక అక్షరం కదా, ఆ కావలసిన సమాధానం ఒక సంఖ్య కదా అని అనుకుంటున్నామా? అట్లే ఓ సర్వసభికులారా, నేను ఏది దృష్టిలో పెట్టుకొని ఒకానొక దృష్టాంతము చెబుతూ వస్తున్నానో అది గ్రహించగలిగినట్టి సుతీక్ష్ణమైన బుద్ధి మీరంతా కలిగి ఉండాలి. పరమ వస్తువునకు ఏ ఒక్క దృశ్య పదార్థముతో కూడా పోల్చి ఇది ఇట్టిది అని చెప్పలేని మాట నిజమే. ఎక్కడ వాక్కు, మనస్సు గ్రహించచాలక వెనుకకు మరలుతాయో, ఏదైతే అనుభవం మాత్రమే అయి శేషించుచున్నదో అట్టి ఆత్మతత్వం విషయంలో ఏది సమగ్రమైన దృష్టాంతముగా ఉపయోగించగలదు చెప్పు. అందుచేత ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విశేషమును ఒక్కొక్క దృష్టాంతమును ఉపయోగించి ప్రతిపాదిస్తున్నాం.
దృష్టాంతముల సహాయంతో ఇది మాత్రం ఇట్లు కాదు అని తప్పక ప్రతిపాదించి చూపుచున్నాం. నేను ఉపయోగించే ఒక దృష్టాంతమును మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ దృష్టాంతంలోని దోషము ఇది కనుక మీరు చెప్పేది కుదరదు అని వితండవాదాలు చేసుకోకండి. దృష్టాంతాలను చూచి మాచే ప్రతిపాదించుతున్న బ్రహ్మతత్వము యొక్క అస్తిత్వము తిరస్కరించే వారితో వాదించి లాభమేమున్నది? కొంచెం విచారించి చూస్తే ఈ జాగ్రత్తావస్థలోని వస్తువులకు స్వప్నావస్థలోని వస్తువులకు భేదమేమీ లేదు. ఇది కల్పనచే ఇప్పటికీ సత్యము వలె అనిపిస్తున్నట్లే స్వప్న సమయంలో కూడా స్వప్న దృశ్యం సత్యమనియే అనిపిస్తోంది. అయితే రెండూ మిథ్యయే. అందుచేత ఈ జగత్తు సర్వకాలములందు అవస్తువే అయి ఉన్నది. ఆహా, చూచావా రామ, ఎంతటి చమత్కారమైనా సరే ఇప్పుడు బాల్యము నుండి మనలను ఆవహించియుండే ఈ జగత్తు అనే భ్రమ మిథ్యయే అనునట్టి నగ్న సత్యము బోధించుట ఎట్లు? అందుకుగాను మేము స్వప్నము, సంకల్పము, ధ్యానము, వరము, శాపము, ఔషధము ఇత్యాది అనేక దృష్టాంతాలు సమయోచితంగా తీసుకొని చెప్పుచున్నాం. అప్పుడు ఆ శిష్యుడు అవును నిజమే, ఇది స్వప్నము వంటిదే అని నిశ్చయానికి వస్తున్నాడు. ఇది నియమము, తత్వబోధన చేసే అన్ని గ్రంథములలోనూ అనుసరించబడి ఉంటుంది. కనుక మేము దృష్టాంతము చెప్పుచున్నప్పుడు బోధింపబడుచున్న అనుసూక్ష్మ దృష్టితో గ్రహించాలి. మరొక ముఖ్యమైన విషయం, ఈ జగత్తు స్వప్న సంకల్పములలోని వస్తుజాలము వలె భ్రమ మాత్రమే లేక అసత్యమే అనే జ్ఞానం ఈ శాస్త్రం పఠించుటచే తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పలేం. ఎందుకంటావా? విషయం బోధపడినప్పటికీ వాసనలు కూడా శమించాలి. కాబట్టి అది సంస్కారమును అనుసరించి క్రమంగా ప్రాప్తించవలసినదే. అయితే అట్టి ప్రయత్నమునకు సిద్ధంగా ఉన్న జీవులకు తగిన విచారణ, ప్రోద్బలం ఇందుకు లభిస్తున్నాయి. ఏది ఏమైనా నిష్కల్మష సంస్కారవంతులు, విచారశీలురు మాత్రమే ఇది పఠించుచుండగానే ఉత్తమమగు సర్వసమ్మతం ఆత్మతాదాత్మ్యము పొందటం జరుగుతోంది. ఈ కనబడేదంతా స్వప్న సంకల్ప ధ్యానమునందలి నగరము వంటిదే కనుక నేను ఈ స్వప్న సంకల్ప ధ్యానములను అందలి అనుభవమును దృష్టాంతముగా తీసుకుంటున్నాను. ఒకడు నిద్రిస్తున్నప్పుడు ఒక కలగంటాడనుకో, ఆ కలలోని అనుభవములు గుర్తు చేసుకోవటంలోనూ భూతకాలపు జాగ్రత్తావస్థకు సంబంధించిన అనుభవములను గుర్తు చేసుకుంటంలోనూ భేదమేమున్నది? అది అట్లుండగా స్వప్నంలోని ఘోర దృశ్యములు బాధింపబడటం, ప్రేమించటం వంటివి జాగ్రత్తలో అరవటం, కలవరించటం, వణకటం వంటివి ప్రతిస్పందములుగా అప్పుడప్పుడు పరిణమిస్తూ ఉంటాయి కదా. ఈ స్వప్న జాగ్రత్తలు ఎప్పటికప్పుడు అప్పటికి మాత్రం వాస్తవమేనని అనిపిస్తూ మరొకప్పటికి ఆ రెండూ కూడా గడిచిపోయినట్టు అనుభవం మాత్రంగా, జ్ఞాపక మాత్రంగా ఉండిపోతున్నాయి. అందుకే ఆ రెండిటికి భేదం లేదని చెప్పుచూ దృష్టాంతంగా తీసుకుంటున్నాం. సువర్ణమే ఆభరణముకు ఒక కారణం కదా అనే దృష్టాంతం చెప్పాననుకో, నా ఉద్దేశం బ్రహ్మమే ఈ జగత్తునకు కారణం అని చెప్పాలని. అట్లు చెప్పినప్పుడు బంగారమును ఆభరణములుగా ఆకారముగా పొందినట్లు బ్రహ్మము జగత్తుగా ఆకారాదులు పొందుచున్నది అని గ్రహించవద్దని మరలా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సువర్ణం యొక్క సర్వధర్మములు గ్రహించకుండా ఒకానొక అంశ మాత్రమే తీసుకొని తత్వ విషయమై బోధిస్తున్నానని గ్రహించాలి. అట్లాగే ఆభరణం రాళ్ళు ద్రాగి ఉంటాయి కదా అనే మీమాంస చేయబడుగుండుగాక. చీకట్లో గల వస్తువును చూడాలంటే దీపపు వెలుగే ఉపయోగిస్తుంది, కానీ ప్రమిద, నూనె, వత్తి కాదు. అదేవిధంగా ఉపమానంలోని ఒకానొక లక్షణం ఉపమేయానికి ఉన్నట్లు గ్రహించటమే శిష్యుని సూక్ష్మబుద్ధికి తాత్కారణం.